Welcome to ICAR India. This is Venugopal, Faculty of Biology and Science and Technology. మన ప్రత్యేకంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మనం ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐకార్ ఇండియా వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రత్యేక సత్తా తీసుకున్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ మనకి అతి తక్కువ ఫీజుతో ఈ కోర్స్ స్టార్ట్ చేయడం, అది 699 అండి, 699 రూపాయలతో మన తక్కువ ఫీజుతో కోర్సు ఇవ్వడం జరుగుతుంది. రెండోది 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి ఫ్యాకల్టీతో బోధించడం జరుగుతుంది. మూడవది ప్రతి టాపిక్ పైన ప్రతి సబ్జెక్ట్ పైన రాజీ పడకుండా ప్రతి టాపిక్ని పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ టెస్టు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అలాగే ఇలా ప్రతి టాపిక్ పైన ఎటువంటి రాజీ పడకుండా కూలంకషంగా అత్యుత్తమ బోధనతో ఫ్యాకల్టీని మనం అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా కోరడం జరుగుతుంది. రైట్. సో మనం ఈ చెప్పిన ప్రతి టాపిక్ని వాడుకుంటూ మీరు ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే ఈ టాపిక్లో ప్రతి బిట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్లాస్లో విన్న తర్వాత మీరు ఏ బుక్లో చూసినా ప్రతి ప్రీవియస్ చూసినట్లయితే ప్రతి ప్రీవియస్ పేపర్లో కూడా మన సిలబస్లో ఎంత కవర్ చేశామో మీకు అర్థమవుతుంది. అతి తక్కువ ఫీజుతో అతి నాణ్యమైన బోధన. క్లియర్? సరే, మనం ఇందులో ఒక చిన్న టాపిక్ చూద్దాం. సరే, మనం రక్తం అనే టాపిక్ చూసినట్లయితే బ్లడ్. రక్తం ఒక ద్రవరూప సంయోజక కణజాలం. రక్తం ఒక ద్రవరూప సంయోజక కణజాలం. ఆ టాపిక్ చూసినట్లయితే రక్తం అనే చిన్న టాపిక్ చూద్దాం సార్. మనం రక్తము లిక్విడ్లో ఉంటుంది, రక్తము ద్రవరూపంలో ఉండి వివిధ భాగాల్ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే రక్తము ఒక ద్రవరూప సంయోజక కణజాలం అంటాం. రక్తం అధ్యయనం హెమటాలజీ అంటాం. రక్తం అధ్యయనం హెమటాలజీ. రక్తం యొక్క pH విలువ 6.8. రక్తం ఒక ద్రవరూప కణజాలం, ద్రవరూప సంయోజక కణజాలం. లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే. రక్తము ద్రవరూపం ఉండడానికి కారణం ఏంటంటే హెపారిన్. రక్తము శరీరంలో గడ్డ కట్టకుండా ద్రవ రూపంలో ఉండడానికి గల కారణం హెపారిన్. రక్తము ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. రక్తము ఎరుపు వర్ణములో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. రక్తము ద్రవ రూపంలో ఉండడానికి గల కారణం హెపారిన్. రక్తము ఒక ద్రవరూప సంయోజక కణజాలం. రక్తము యొక్క pH విలువ 7.4. రక్తం యొక్క pH విలువ 7.4. లాలాజలం pH విలువ 6.8 అండి. లాలాజలం pH విలువ 6.8. రక్తము pH విలువ 7.4. రక్తము అధ్యయనం హెమటాలజీ అంటారు. ఏమంటారు? హెమటాలజీ. సార్, రక్తం యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే బ్లడ్ గురించి బిట్లు లేకుండా ఏ పేపర్ కూడా ఉండదు సార్. రక్తంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్లాస్మా, రక్త కణాలు. ప్లాస్మా మరియు రక్త కణాలు. రక్తంలో 2 భాగాలు. ఒక భాగాలు మన గ్లాసులో రక్తము పోసినట్లయితే అందులో పైన తేలియాడే లిక్విడ్ పార్ట్ని ఏమంటామంటే ప్లాస్మా అంటారు. క్రింద ఉండే కణాలను ఏమంటామంటే రక్త కణాలు అంటారు. రక్త కణాలు. రైట్. ఈ రక్త కణాలు సాధారణంగా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. అంటే ఇంగ్లీష్లో దీన్ని చెప్పుకుంటాం ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. సార్, తెల్ల రక్త కణాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్, కణికాభ కణాలు, కణికాభ రహిత కణాలు. గరుకుగా ఉండే కణాలు, స్మూత్గా ఉండే కణాలు. గ్రాన్యులోసైట్స్ మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి.
ఎసిడోఫిల్స్. రెండోది బేసోఫిల్స్. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. క్లియర్. గ్రాన్యులోసైట్స్కి రెండు రకాలుగా ఉంటాయి, మోనోసైట్స్, లింఫోసైట్స్. ఈ ఫ్లో చార్ట్ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సార్. మోనోసైట్స్, లింఫోసైట్స్. లింఫోసైట్లో మళ్ళీ బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. క్లియర్. ఇది ఈ ఫ్లో చార్ట్ రూపంలో వెరీ ఈజీగా ఉంటుందండి. రక్తము, రక్తం రెండు భాగాలు ఉంటాయి, ఒకటి ప్లాస్మా, రెండు రక్త కణాలు. రక్త కణాలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. అందులో తెల్ల రక్త కణాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, గరుగ్గా ఉండేవి, గరుగ్గా లేనివి. అంటే గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. గరుగ్గా ఉండే వాటిని గ్రాన్యులోసైట్స్ అంటాం. అందులో మన మూడు రకాలుగా ఉంటాయి, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. మరి ఇక్కడ చూసినట్లయితే మోనోసైట్స్, లింఫోసైట్స్. ఏ గ్రాన్యులో మోనోసైట్స్, లింఫోసైట్స్. లింఫోసైట్స్ మళ్ళీ బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్. మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎన్నోసార్లు బిట్ అడిగాడు. ఎయిడ్స్ వ్యాధులు నశించిపోయేటువంటి తెల్ల రక్త కణాలు టీ లింఫోసైట్స్. టీ ఫర్ థైమస్ అండి, బి ఫర్ బోన్ మ్యారో. బి లింఫోసైట్లు అంటే బోన్ మ్యారో అంటాం, టీ అంటే థైమస్ లింఫోసైట్స్ అంటాం, థైమస్ లింఫోసైట్స్. రైట్. మరి ఎర్ర రక్త కణాలకి, తెల్ల రక్త కణాలకి, రక్త ఫలకికలకు భేదాలు ఏంటి? ఈ టేబుల్లో ఎన్నో బిట్లు వచ్చినాయి. ఈ టేబుల్ అత్యంత ఇంపార్టెంట్ అండి. మన టెక్స్ట్ బయట దొరికే బుక్స్లో కూడా ఈ విధంగా మనకి టేబుల్ అయితే ఉండదు సార్. చూద్దాం. అంశము ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. క్లియర్. చూడండి సార్, మొదటిది మరొక పేరు. ఎర్ర రక్త కణాలకు, తెల్ల రక్త కణాలకు, రక్త ఫలకికలకు మధ్య భేదాలు. మొదటిది ఎర్ర రక్త కణాలకు మరొక పేరు ఎరిథ్రోసైట్స్. తెల్ల రక్త కణాలకు మరొక పేరు ల్యూకోసైట్స్. రక్త ఫలకికలకు మరొక పేరు థ్రాంబోసైట్స్. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అంటారు, తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అంటారు, రక్త ఫలకికలను థ్రాంబోసైట్స్ అంటారు. రైట్. కేంద్రకం ఎర్ర రక్త కణాల్లో ఉంటుందా? ఆబ్సెంట్. తెల్ల రక్త కణాల్లో ఉంటుందా? ఉంటుంది. ప్లేట్లెట్స్లో కూడా ఉండదు. మళ్ళీ ఎర్ర రక్త కణాలు ఎక్కడ పుడతాయి? పుట్టే చోటు ఏంటంటే ఎముక మధ్య. సాధారణంగా అన్నీ కూడా సేమ్ స్పాటేనండి. ఎముక మధ్య. ఎర్ర రక్త కణాలు కావచ్చు, తెల్ల రక్త కణాలు కావచ్చు, రక్త ఫలకికలు కావచ్చు, మూడు కూడా ఎముక మధ్యలో పుడతాయి. ఎముక మధ్య తర్వాత ఇదొకటి లింఫ్ శోషరస గ్రంథులు పుడతాయి. తెల్ల రక్త కణాలకి ఈ పాయింట్ ఎముక మధ్యతో పాటుగా అడిషనల్ పాయింట్ ఏర్పాటు చేస్తాం మనం, శోషరస గ్రంథులు అంటాం. మరి పుట్టే ప్రక్రియ, ఆ పుట్టే ప్రక్రియను ఏమంటారు? ఎస్, ఎరిథ్రోపాయిసిస్. ల్యూకోపాయిసిస్, థ్రాంబోపాయిసిస్. ఎరిథ్రోపాయిసిస్, ల్యూకోపాయిసిస్, థ్రాంబోపాయిసిస్. రైట్. మరి జీవితకాలం ఎర్ర రక్త కణాలు ఒకసారి పుట్టిన తర్వాత ఎప్పుడు చనిపోతాయి? సుమారు 120 రోజులు ఉంటాయి. 120 రోజులు. తెల్ల రక్త కణాలు 12 నుంచి 13 రోజులు. 12 నుంచి 13 రోజులు. అలాగే రక్త ఫలకికలు 7 రోజుల దాకా ఉంటాయి. షార్ట్ కట్స్ అది. మరి ఎర్ర రక్త కణాల విధి ఏంటి? ఫంక్షన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఆహార వాయువుల రవాణా.
రైట్. తెల్ల రక్త కణాలు విధి ఏంటంటే వ్యాధి నిరోధకత. వ్యాధి నిరోధకత. రక్త ఫలకలు ఏం చేస్తాయంటే రక్తము గడ్డ కట్టుట. రక్తం గడ్డ కట్టుట. క్లియర్. మరి ఎర్ర రక్త కణాలు ఏ వ్యాధిలో చనిపోతాయి? వ్యాధి వినాశనం. ఎర్ర రక్త కణాలు ఏ వ్యాధిలో చనిపోతాయి? డబ్ల్యూబీసీ ఏ వ్యాధిలో చనిపోతాయి? ప్లేట్లెట్స్ ఏ వ్యాధిలో చనిపోతాయి? ఆర్బీసీ ఏ వ్యాధిలో చనిపోతాయంటే మలేరియా. మలేరియా వ్యాధిలో చనిపోయేది ఆర్బీసీ. డబ్ల్యూబీసీ ఎయిడ్స్ వ్యాధులు నశించిపోతాయి. ప్లేట్లెట్స్ ఏమో డెంగ్యూ ఫీవర్లో డెంగ్యూ జ్వరం వస్తే నశించిపోయేవి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటారు. మరి తక్కువైతే వచ్చి వ్యాధి, ఎక్కువైతే వచ్చి వ్యాధి. తక్కువైతే వచ్చి వ్యాధి, ఎక్కువైతే వచ్చి వ్యాధి. ఎర్ర రక్త కణాలు తక్కువైతే వచ్చి వ్యాధి ఎనీమియా. దీనికే మరొక పేరు ఎరిత్రోపీనియా అంటారు. ఎరిత్రోపీనియా. డబ్ల్యూబీసీ తక్కువైతే వచ్చే వ్యాధిని ల్యూకోపీనియా అంటారు. ల్యూకోపీనియా. మరి దీన్ని థ్రాంబోపీనియా అంటారు. అంటే ఈ వ్యాధులు ఏం జరుగుతుంది? ఎర్ర రక్త కణాలు చేయలేని పనిని ఎర్ర రక్త కణాలు ఏ పని చేస్తాయో ఆ పని చేయలేకుండా ఉంటాయి. ఎక్కువైతే వచ్చే వ్యాధి పాలీసైథీమియా. ఆర్బీసీ ఎక్కువైతే వచ్చే వ్యాధి పాలీసైథీమియా. డబ్ల్యూబీసీ ఎక్కువైతే వచ్చే వ్యాధి లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఇదేమో థ్రాంబోసైథీమియా. థ్రాంబోసైథీమియా. క్లియర్. ఈ టేబుల్లో కనీసం 10 బిట్లు వచ్చి ఉంటాయి సార్ ఎగ్జామ్లో. ఏ ఎగ్జామ్స్ చూసుకుని ఈ టేబుల్ నుంచి కనీసం 10 బిట్స్ వచ్చి ఉంటాయి. చూడండి సార్, అంత ఇంపార్టెంట్గా ఉంటుంది ఇది. రక్తం ఒక ద్రవరూప కణజాలం. రక్తం అధ్యయనం హెమటాలజీ. రక్తం pH విలువ 7.4. రక్తము ద్రవరూపం ఉండడానికి గల కారణం హెపారిన్. రక్తము ఎర్రగా ఉండడానికి కారణం హెమోగ్లోబిన్. రక్తం ఒక గ్లాసులో పోస్తే అందులో 55% తేలియాడుతూ ఉంటుంది. దాన్ని ప్లాస్మా అంటాం మనం. కింద 45% చిన్న కణాల్లో ఉంటుంది. దాన్ని రక్త కణాలు అంటారు. వాటిని రక్త కణాలు 3 రకాలుగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. క్లియర్. అయితే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ డిఫరెన్స్ చూసుకుంటే ఈ టేబుల్ వెరీ వెరీ ఈజీ క్లియర్గా ఉంటుంది. చూడండి సార్, అంశము ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. మరొక పేరు ఎర్ర రక్త మరొక పేరు ఎర్ర రక్త కణాలకు మరొక పేరు ఎరిథ్రోసైట్స్. తెల్ల రక్త కణాలకి ల్యూకోసైట్స్, రక్త ఫలకికలు థ్రాంబోసైట్స్. కేంద్రకం ఆర్బీసీలో ఉండదు, డబ్ల్యూబీసీలో ఉంటుంది, ప్లేట్లెట్స్లో ఉండదు. ఆర్బీసీలో ఎక్కడ పుడతాయి? ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు. ఈ 3 కూడా ఎముక మధ్య నుంచి పుడతాయి. కానీ డబ్ల్యూబీసీ ఎముక మధ్యతో పాటుగా థైమస్ గ్రంథి, లింఫ్ గ్లాండ్స్ అనే థైమస్ కావచ్చు, ప్లేహం కావచ్చు, అలాంటి శోషరస గ్రంథుల నుంచి కూడా పుడతాయి. రైట్. పుట్టే ప్రక్రియ ఎరిథ్రోపాయిసిస్, ల్యూకోపాయిసిస్, థ్రాంబోపాయిసిస్. జీవితకాలం 120 రోజులు. ఆర్బీసీ జీవితకాలం ఎంత? 120 రోజులు. డబ్ల్యూబీసీ 12 నుంచి 13 రోజులు. అలాగే ప్లేటెడ్ 7 days. విధి ఆర్బీసీ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆహారం, వాయువుల రవాణా. డబ్ల్యూబీసీ వ్యాధి నిరోధకత. రక్త ఫలకికలు రక్తము గడ్డ కట్టుట. ఏ వ్యాధులు ఆర్బీసీ చనిపోతాయి? మలేరియా. ఏ వ్యాధిలో డబ్ల్యూబీసీ చనిపోతాయి? ఎయిడ్స్లో. ఏ వ్యాధిలో రక్త ఫలకికల సంఖ్య తగ్గిపోతుంది? డెంగ్యూ. క్లియర్. తక్కువైతే వచ్చే వ్యాధి ఎనీమియా అర ఎరిథ్రోపీనియా. డబ్ల్యూబీసీ ల్యూకోపీనియా. ప్లేట్లెట్స్ ఏమో థ్రాంబోపీనియా. ఆర్బీసీ ఎక్కువైతే వచ్చే వ్యాధి పాలీసైథీమియా. డబ్ల్యూబీసీ ఎక్కువైతే వచ్చేది బ్లడ్ క్యాన్సర్ లేదా లుకేమియా. అది థ్రాంబోసిస్ ఎక్కువైతే వచ్చే వ్యాధి థ్రాంబోసైథీమియా. అసాధారణంగా ఆర్బీసీ ఎంత ఉంటాయి? ఒక ఘనపు మిల్లీలీటర్కి, ఒక క్యూబిక్ ఎంఎల్కి 4.5 to 5.5 ml ఉంటాయి. 4.5 నుంచి 5.5 మిలియన్స్ ఉంటాయి. కానీ డబ్ల్యూబీసీ ఒక ఘనపు మిల్లీలీటర్కి 9,000 ఉంటాయి. 9,000. అదే డెంగ్యూ, అదే ప్లేట్లెట్స్ అయితే ఒక ఘనపు మిల్లీలీటర్కి 1.5 నుంచి 4 lakhs దాకా ఉంటాయి. 1.4 నుంచి 4 lakhs. అది
మరి ఆర్బీసీ ఏ షేప్లో ఉంటాయి? ఇవి ద్వికుంభాకారం, బై కాన్కేవ్. డబ్ల్యూబీసీ ఏ షేప్లో ఉంటాయి? ఇవి అమీబాయిడ్, షేప్లెస్, అమీబాయిడ్ షేప్లో ఉంటాయి. ప్లేటెట్స్ ఏమో ముక్కలు కట్ చేసినట్టుగా ఉంటాయి, లేదా బల్లపరుపుగా ఉంటాయి. ఈ టేబుల్లో కనీసం ఆర్బీసీ జీవితకాలం ఎన్నోసార్లు వచ్చిన బిట్టు, డబ్ల్యూబీసీ జీవితకాలం ఎన్నోసార్లు వచ్చిన బిట్లు. కాబట్టి ఇలాంటివి మనకు ఓల్డ్ ఎగ్జామ్ వస్తూ ఉంటాయి. ఆర్బీసీ తక్కువైతే వచ్చే వ్యాధి ఎనీమియా లేదా రక్తహీనత అనే పాయింట్ మనకు తెలుసు. బ్లడ్ క్యాన్సర్ ఏ వ్యాధిలో ఏ కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి డబ్ల్యూబీసీ. ఇలా ఈ ఆర్బీసీ నుంచి బ్లడ్ నుంచి బిట్టు లేకుండా ఏ ఎగ్జామ్ పేపర్ కూడా ఉండదు. కాబట్టి ఈ బ్లడ్ అనే టాపిక్ని మనం ఎన్నోసార్లు చదవాల్సి ఉంటుంది. ప్రీవియస్ పేపర్లో అన్ని టాపిక్స్ ఎన్ని బిట్లు అయితే వస్తాయో అన్నిటికంటే ఇది ఎక్కువగా బిట్లో వచ్చే ఏరియా ఏంటంటే ఈ బ్లడ్ నుంచి వస్తూ ఉంటాయి. రక్తం నుంచే ఎక్కువగా ప్రీవియస్ బిట్లు ఎక్కువగా వస్తుంటాయి. క్లియర్? దీని నుంచి అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి.